శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాతాపితృభ్యో నమః. ఈరోజు దినఫలం తెలుసుకునే ముందుగా వారం వచ్చేటప్పటికి శుక్రవారం. అదే సందర్భంలో నక్షత్రం పరంగా పరిశీలించుకుంటే జ్యేష్ఠ నక్షత్రం అయింది. ఇక ప్రధానంగా తిథి తీసుకుంటే కనుక ఈ షష్ఠి వెళ్ళిపోయి సప్తమి తిథి సూర్యోదయానికి సప్తమి తిథిలో ఉన్నాం. దీని ఆధారంగా ఈరోజు దినఫలాన్ని మనం పరిశీలించుకుంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి సంబంధించి పరిశీలిస్తే కనుక ప్రధానంగా ఈ గ్రహస్థితి అంతా కూడా మేషరాశి మీద కొంత ఒత్తిడిని కనపడుతోంది. మేషరాశిలో ఉండేటువంటి వారు ఎవరైనా కూడా ప్రధానంగా విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కళారంగం ఇలా ఏ రంగంలో ఉన్నవారైనా కూడా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. తదుపరి వస్తుంది అనే అలాంటి ఆలోచనకి ఖచ్చితంగా విరమించుకోండి. వచ్చిన అవకాశం చిన్నదైనా పెద్దదైనా ఖచ్చితంగా వినియోగించుకోండి. ఏది ఏమైనా కూడా మేషరాశిలో ఉండేటువంటి వారు మీ కులదైవ అర్చనతో పాటుగా సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం లేదా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని ఒకసారైనా పఠనం చేయండి. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి సంబంధించి పరిశీలిస్తే గనక ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి ఆధారంగా వృషభరాశిలో ఉండేటువంటి వారికి చాలా అంటే చాలా బాగుంది. నూతన క్రయ విక్రయాలు చేయగలుగుతారు. అదే సందర్భంలో స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించి ప్రయత్నం ప్రారంభిస్తారు. మరి వృషభరాశిలో ఉండేటువంటి వారు ఇంత బాగున్నా కూడా మరి భగవంతుని అనుగ్రహం కోసం ప్రధానంగా చెప్పాలి అంటే శ్రీ మహాలక్ష్మి అష్టకం కానీ కనకధార స్తోత్రం కానీ జపించండి. లేని పక్షంలో మరి శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్నైనా మానసికంగా జపించడం చేయించండి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి సంబంధించి పరిశీలిస్తే కనుక మిథున రాశిలో ఉండేటువంటి వారు ఎవరికైనా కూడా మీరు చేస్తున్న పనుల ద్వారా కొంతమంది మీకు శత్రువులుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. అదే సందర్భంలో ఇతరత్రా చిన్న చిన్న రుణభారం మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తుంది. ఈ మిథున రాశిలో ఉండేటువంటి వారు ఎవరైనా కూడా ప్రధానంగా వ్యాపారస్తులు, ఇటువైపు వచ్చేటప్పటికి ఉద్యోగస్తులకి ఈ రుణ భారం నుంచి, అప్పుల భారం నుంచి బయటపడటానికి ఖచ్చితంగా మహాలక్ష్మి అమ్మవారి సేవ చేసుకోండి. అర్చన లేదా పూజ చేయండి. ఇది చేయలేని వారు కనీసం మీ ఇంట్లోనే కూర్చుని కనకధార స్తోత్రమైనా చదువుకోండి. ఆరీత్యా చేయడం ద్వారా మిథున రాశిలో ఉండేటువంటి వారు రుణ బాధల నుంచి, శత్రు బాధల నుంచి బయటకు వస్తారు. ప్రధానంగా చెప్పాలంటే మరి ఈ యొక్క సుదర్శన మంత్రం లేదా సుదర్శన చక్రానికి సంబంధించిన అర్చన ఉంటుంది. అది కూడా చేయలేని వారు సుదర్శన స్వామికి సంబంధించిన చేసేటువంటి అంటే విష్ణుమూర్తికి సంబంధించి చేసేటువంటి సేవ ద్వారా శత్రువుల బాధల నుంచి తప్పించుకుని బయటకు వస్తారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు దినఫలాన్ని మనం ప్రధానంగా పరిశీలిస్తే కనుక చాలా అనుకూలంగా ఉంది. చాలా యోగవంతంగానే ఉందనే చెప్పాలి. విద్యార్థులు, ఉద్యోగస్తులు ఇలా ఏ రంగంలో ఉండేటువంటి కర్కాటక రాశి వారికైనా చాలా అనుకూల ఫలితాలు కనబడుతున్నాయి. మీ ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి. శుభ వర్తమానాన్ని అందుకుంటారు. అదే సందర్భంలో కర్కాటక రాశిలో ఉండేటువంటి వారు గౌరీ అమ్మవారి సేవ చేసుకోండి లేదా అర్చన చేయించుకోండి, లాభిస్తుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి సంబంధించి ఈరోజు దినఫలాన్ని ప్రధానంగా మనం పరిశీలిస్తే కనుక సింహరాశిలో ఉండేటువంటి వారికి ప్రధానంగా దూర ప్రయాణం చేయవలసి వస్తుంది. అదే సందర్భంలో మీ సంతానానికి సంబంధించినటువంటి శుభవర్తమానాన్ని అందుకుంటారు. ఇతరత్రా కూడా లాభిస్తుందనే చెప్పాలి. నూతన వాహన కొనుగోలుకై మీరు చేసేటువంటి ప్రయత్నం కూడా ఫలిస్తుంది. సింహరాశిలో ఉండేటువంటి వారు ఎవరైనా కూడా శివపంచాక్షరి మంత్రాన్ని జపించండి. అదే సందర్భంలో చేయగలిగిన వారు దగ్గరలోని శివాలయంలో అర్చన లేదా అభిషేకం చేసుకుని ఆ తీర్థాన్ని సేవించండి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి సంబంధించి ప్రధానంగా ఈరోజు దినఫలాన్ని మనం పరిశీలిస్తే కనుక కన్యారాశిలో ఉండేటువంటి వారు ఎవరికైనా కూడా కొంత ఒత్తిడి అధికంగానే కనపడుతోంది. ఈ ఒత్తిడిని కూడా జయించి ముందడుగు వెయ్యాలి. కాబట్టి ఈ స్వల్ప ఒత్తిడిని జయించాలంటే ఖచ్చితంగా మీకు భగవంతుడి అనుగ్రహం ఉండాలి. మీ కులదైవం యొక్క నామస్మరణ లేదా పూజ, అర్చన విశేషంగా కన్యారాశిలో ఉండేటువంటి వారికి లాభిస్తుంది. ఖచ్చితంగా మీ కులదైవం యొక్క పూజ చేసుకుని ఆ రోజు దినచర్యని
ప్రారంభించడం అలవాటు చేసుకోండి. తదుపరి తులారాశి. తులారాశి వారికి సంబంధించి చెప్పాలి అంటే ప్రస్తుత గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది, చాలా బాగుంది. చిన్న చిన్న ఒత్తిడులు ఉన్నా కూడా వాటిని కూడా జయించి ముందడుగు వేయగలుగుతారు. తులారాశిలో ఉండేటువంటి వారు నిరంతరం కూడా మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం కోసమై చేసేటువంటి కనకదార స్తోత్రమైన, మహాలక్ష్మి అష్టకమైన లేదా మహాలక్ష్మి అర్చన అయినా కూడా చాలా లాభిస్తుంది. ఇది చేయలేని వారు ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే చిన్న మంత్రాన్నైనా జపించుకోవటం ద్వారా చాలా లాభిస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సంబంధించి పరిశీలిస్తే కనుక ఒకంత ఒత్తిడిలో ఉంటారు, మానసిక శాంతిలో ఉంటారు. మీకు సంబంధించినటువంటి జ్ఞాత అజ్ఞాతాది అంటే తెలిసి తెలియనటువంటి రుణభారం అంటాం. ఈ ప్రత్యక్ష రుణభారం, పరోక్ష రుణభారం అంటాం. పరోక్ష రుణభారం నుంచి కొంత ఒత్తిడి అధికంగా ఉంటుంది. పరోక్ష రుణభారం అంటే ఒకరికి ఎవరికైనా మనం హామీ పత్రం మీద సంతకం పెడితే వారు తీర్చలేకపోతే ఆ డబ్బులు మన మీద పడతాయి. ఇలాంటి పరోక్ష రుణభారం ఒత్తిళ్ళు ఉంటాయి. ఆ ఒత్తిడిని కూడా జయించాలి. కాబట్టి ఖచ్చితంగా వృశ్చిక రాశిలో ఉండేటువంటి వారు ప్రధానంగా అంగారక మంత్రాన్ని జపించండి. దీనితో పాటుగా సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం లేదా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవండి. ఇది కూడా చదవలేని వారు తప్పు చదువుతామని అనుకుంటే కనుక ఓం శం శరవణభవాయ నమః అనే చిన్న మంత్రాన్నైనా మానసికంగా జపించండి. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి సంబంధించి పరిశీలిస్తే కనుక ఈరోజున్న స్థితి ఆధారంగా ప్రధానంగా ధనురాశిలో ఉండేటువంటి వారు వృద్ధులకి సంబంధించి అనారోగ్య సమస్యలు కొంచెం అధికమవుతాయి. అదే సందర్భంలో విద్యార్థులు, ఉద్యోగస్తులకి ప్రవేశ పరీక్షలందు కానీ ఏదైనా ఇతరత్రా పరీక్షలందు కానీ తాము చదివింది మర్చిపోయేటువంటి అవకాశం ఉంది. చంద్రమా మనసో జాతః అని చెప్తాం. అంటే చంద్రుడు ఎవరు? మనఃకారకుడు. ఆ రీత్యా ఒక్కొక్కసారి చదివింది మర్చిపోవడం అనేది కూడా జరుగుతుంది. ఇది చదివింది ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని ఉండాలి. కాబట్టి గురు దక్షిణామూర్తి అనుగ్రహం కోసం మీరు చేసేటువంటి దక్షిణామూర్తి స్తోత్రం విశేషంగా లాభిస్తుంది. ప్రధానంగా ధనురాశిలో ఉండేవారు ఎవరైనా కూడా గురు దక్షిణామూర్తి స్తోత్రం చదవండి. లేని పక్షంలో దక్షిణామూర్తి యొక్క ప్రార్థనా శ్లోకమైన చదవండి. ఇది కూడా చదవలేనివాడు దక్షిణామూర్తి చిత్రపటం ముందర నిలబడి మనస్ఫూర్తిగా నమస్కారం చేయండి. ఖచ్చితంగా ఆయన అనుగ్రహంతో వచ్చేటువంటి ఒడిదుడుకుల్ని తట్టుకొని నిలబడగలుగుతారు. తదుపరి వచ్చేటప్పటికి మకర రాశి. మకర రాశి వారికి సంబంధించి పరిశీలిస్తే కనుక మకర రాశి వారు నిరంతరం ఉన్నటువంటి ఎంతో ఒత్తిడిని జయిస్తూ వస్తున్నారు. ఈ ఒత్తిడి కూడా మరి అతి స్వల్పకాలంలో దూరం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ మకర రాశిలో ఉండేటువంటి వారికి దగ్గరలో శుభవర్తమానాన్ని అందుకుంటారు, శుభవార్తలు వింటారు. మీ ఇంట శుభ కార్యక్రమాలు కూడా జరుగు తీరుతాయి. మకర రాశిలో ఉండేటువంటి వారు ఎవరైనా కూడా ప్రధానంగా మీరు చేసేటువంటి నిత్య పూజతో పాటుగా మీ కులదైవం యొక్క అర్చన లేదా పూజ చేస్తూ ఉండండి. త్వరలో మీరు మంచి రోజులు మీకు రాబోతున్నాయి. మీ ఇంట శుభ కార్యక్రమాలు కూడా జరుగుతాయి. తదుపరి వచ్చేటప్పటికి కుంభరాశి. కుంభరాశి వారికి సంబంధించి ప్రధానంగా చెప్పాలంటే మానసిక, శారీరక, ఆర్థిక, ఆరోగ్య ఈ 4 రకాల ఒత్తిళ్ళు ఉంటాయి. ఈ 4 రకాల ఒత్తిడిని కుంభరాశి వారు జయించాలి అంటే ఖచ్చితంగా మీ దగ్గర భగవత్ శక్తి అంటే దైవం యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలి. దైవం అనుగ్రహం లభించాలంటే కులదైవాన్ని విస్మరించి చేసేటువంటి పూజ ఎంత పూజ అయినా వ్యర్థం అని చెప్తాం. ఆ రీత్యా కుంభరాశిలో ఉండేటువంటి వారు మీ యొక్క కులదైవం లేదా వంశదైవం ఉంటాం. వంశదైవానికి సంబంధించి అర్చన పూజ చేసుకుని మాత్రమే మీ యొక్క దినచర్యని ప్రారంభించండి. అదే సందర్భంలో కుంభరాశిలో ఉండేటువంటి వారు దశరథకృత శని స్తోత్రాన్ని చదవండి. ఈ యొక్క దశరథకృత శని స్తోత్రాన్ని చదవడం ద్వారా మీకున్నటువంటి ఒత్తిడిని జయించి మీకు ఎలాంటి ఆటంకాలు ఉన్నా తొలగిపోయి ముందడుగు వేయగలుగుతారు. మరి తదుపరి వచ్చేటప్పటికి మీనరాశి. మీనరాశి వారికి సంబంధించి ప్రధానంగా మనం పరిశీలిస్తే కనుక ఈ మీనరాశిలో ఉండేటువంటి వారు ఎవరైనా కూడా ఈ ఉన్న గ్రహస్థితి ఆధారంగా ప్రధానంగా చెప్పాలంటే మీనరాశిలో ఉండేటువంటి మీ యొక్క తండ్రికి సంబంధించిన ఆర్థికపరమైన లావాదేవీలు ఏమన్నా కూడా ఉంటే, వారసత్వంగా మీకు రావాల్సినవి ఏమన్నా ఉంటే కూడా వాటికి సంబంధించి ఖచ్చితంగా ముందడుగు పడుతుంది. అదే సందర్భంలో
మీ తండ్రి సహకారంతో ప్రారంభించాల్సిన పనులు, ప్రారంభించబోయే పనులు కూడా దిగ్విజయంగా చేయగలుగుతారు. చిన్న చిన్న పొరపచ్చాలు ఉన్న తండ్రితో అవి దూరం అయిపోతాయి, సంతోషంగా ఉండగలుగుతారు. అదే సందర్భంలో ఒత్తిడి మటుకు కొంచెం అధికంగానే ఉంటుందని చెప్పాలి. మరి ఇంత అనుకూల ప్రతికూల విషయాల్లో మీనరాశి వారికి అంటే కొంత మోదం, కొంత ఖేదం అంటాం. ఆ రీత్యా మీనరాశి వారికి ఉంది కాబట్టి ఖచ్చితంగా దగ్గరలో ఉన్న శివాలయంలో ఈశ్వర ప్రీతిగా చేసేటువంటి అర్చన ద్వారా మీకు ఉపశమనం లభిస్తుంది. ఇది ఈరోజు ఉన్నటువంటి మేషాది ద్వాదశ రాశుల వారికి సంబంధించినటువంటి దినఫలం. శుభం. స్వస్తి.